ఆశా వర్కర్ల చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం కలపర టోల్గేట్ వద్ద ఉన్నాం. కలపర టోల్గేట్ నుండి విజయవాడ వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇటు నుండి వచ్చే ప్రతి ఆర్టీసీ బస్సు, ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఇప్పటికే 2 రోజుల నుండి చెప్పుకుంటూ వస్తున్నారు, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు, ఎవరు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టద్దని. కానీ ఆశా వర్కర్లు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చుకునే ప్రయత్నంలో తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి వారు తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి విజయవాడ బయలుదేరారు. అయితే వీరందరినీ కూడా కలపరు టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని ఇక్కడే వారిని నిర్బంధించడం జరిగింది. అయితే అసలు వీరి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఏం కావాలనేది కూడా ఆశా వర్కర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీ డిమాండ్లు ఏంటమ్మా? అసలు మా డిమాండ్స్ అండి, పని భారాన్ని తగ్గించాలి, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, ఆన్లైన్ వర్క్ తగ్గించాలి, మెడికల్ లీవ్స్ ఇవ్వాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నామండి ప్రభుత్వం. ఏంటి, ఏ ఊరు మీది? ఇక్కడ ఎప్పటి నుండి మిమ్మల్ని ఆపారు? ఇక్కడ మాది గుండుగోలు అండి. మేము రాత్రి నుంచి 12 కాడి నుంచి ఇక్కడ ఆపేశారు. ఆపేసిన పోలీసులు ఉన్నారు కానీ మహిళా పోలీసులు కూడా ఎవరూ లేరండి. మేము పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. మాకు టీలు కానీ టిఫిన్లు కానీ ఏమీ లేకుండా మేము అలాగా పడి చేస్తున్నామండి. రోడ్ల మీదే కూర్చొని ఉన్నాం. మేమైతే మా కోరికలు, మా డిమాండ్స్ కోసం, మా పోరాటాల కోసం, పోరాటం కోసం అని మేము చలో ఈ అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము ముట్టడి చేయడానికి వెళ్దామని అనుకున్నాం. కానీ మమ్మల్ని మార్గం మధ్యలో ఇక్కడ ఆపేశారండి. నమస్కారం అండి. మేము కాకినాడ నుంచి వచ్చామండి. ఇలాగ ఆశా వర్కర్లుగా ఉండి ఆల్రెడీ మేము ప్రభుత్వానికి 36 గంటల ధర్నాలో మేము వినతి పత్రం ఇచ్చాము. మేము చెప్పాము కూడా, మొన్న 24 గంటల ధర్నాలో కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. మా సిఐటి ద్వారా మేము మా విన్నపాలు వాళ్ళకి తెలియపరిచాము. అయినా సరే మా చలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చినా సరే మేము బయలుదేరి అర్ధరాత్రి ఆడవాళ్ళని కూడా గ్రహించకుండా మా కష్టార్జితానికి మాకు ప్రతిఫలం గౌరవవేతనం కావాలని, కనీస వేతనం 26,000 కావాలని మేము కుటుంబాన్ని విడిచి మేము రాష్ట్ర పిలుపు మేరకు మేము అంగీకరించి వెళ్తుండగా నడి రోడ్లో ఇక్కడ కోల్గేట్ దగ్గర విజయవాడ ఇక్కడ ఆఫ్ చేసేసారండి. అప్పటి నుంచి రాత్రి 12 గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ఎటువంటిది ఏదీ లేదు, మాకు ఏ సదుపాయం కనీసం లేడీ మహిళ కూడా మా దగ్గర లేదు. అంతా బాయ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడే పగలు మాత్రమే వచ్చారు లేడీ మహిళ. రాత్రి అంతా అర్ధరాత్రి ఆ మంచులోనే ఇక్కడే ఉన్నాం, బైపాస్ రోడ్డు మీద ఉన్నాం. దానికందు కూడా మేము ఇన్ని కష్టాలు పడ్డాము కానీ ఈ కష్టమేమి మాకు ఎక్కువేమీ కాదు. 150 రూపాయల జీతం కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి కరోనా ఇష్యూలో కూడా ప్రతి విషయంలో మేము కష్టపడి వచ్చిన ఇన్ని శ్రమలు పడినా మాకు కనీస వేతనం పెంచడానికి ప్రభుత్వానికి మాకు ఎందుకు పెంచడం లేదో ఆ ప్రభుత్వం కలిగిన ఉద్దేశం ఏంటో మాకు తెలియపరచమని అడుగుతున్నాము. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆశా వర్కర్లకు ఎవరికి వర్తించడం లేదు. అది దేనివల్ల వర్తించడం లేదో కూడా మాకు ప్రభుత్వం తెలియపరచాలని అడుగుతున్నాము. మరణించిన వ్యక్తులు ఏ మరణం చెందినా సరే ఆ మరణానికి చెందించిన మట్టి ఖర్చులు 10 లక్షలు కూడా ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నామండి. గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలని కోరుచున్నాము. అలాగే జిఎన్ఎం, ఏఎన్ఎం కావాల్సిన ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్లకి వారికి ఉద్యోగం కల్పించాలని ఆశపడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కావాలని 5 లక్షలు కావాలని కోరుచున్నాం. ఇంకా మేము మా డిమాండ్స్ అని మేము వినతి పత్రంలో ఇచ్చాము. మరొక్కసారి ప్రభుత్వాన్ని మా యందు దయించి ఈ వినతి పత్రాన్ని మేము అంగీకరించమని కోరుచున్నామండి. అయితే మనం చూస్తున్నాం, ఇక్కడ అర్ధరాత్రి కొంతమంది కాకినాడ నుండి వచ్చారు, సుదూర ప్రాంతాల నుండి ఆశా వర్కర్లందరూ కూడా వీరంతా విజయవాడ చేరుకోవడానికి సిద్ధమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇక్కడ అడ్డుకోవటం, వీరిని ఏదైతే ప్రజా రవాణా వాహనాలు ఉపయోగించి వీరంతా వెళ్దాం అనుకున్నారు వీళ్ళందరినీ కూడా ఇక్కడ కలపర టోల్గేట్ వద్ద దింపేశారు. ఇక్కడే వారిని కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కన్సర్న్ ఆఫీసర్ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని చెప్తున్నారు. మహిళలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, జాతీయ రహదారి మీద ఇక్కడ మమ్మల్ని నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆశా వర్కర్లు అంటున్నారు. కనీస వేతనం కల్పించాలి. ఆశా వర్కర్లు ఎవరన్నా చనిపోతే వారికి ప్రభుత్వం నుండి, అంటే ఏ కారణంతో చనిపోయినా కూడా ప్రభుత్వం నుండి రావాల్సిన ఈ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అట్లాగే సంక్షేమ పథకాలు కూడా తాము అర్హులు కాలేకపోతున్నాం అంటూ కూడా ఇక్కడ ఆశా వర్కర్లు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. త్వరితగతిన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే మరలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ ఆశా వర్కర్లు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు టోల్గేట్ నుండి.